ఆ హనుమంతుడు తనకు బలం ఉన్నా సరే తాను బలహీనుడిలాగా ఏమి తెలియని పడి ఉండి ఆ తోకకు నిప్పంటిస్తే అప్పటి వరకు సంయమనంతో ఉండి అప్పుడు బలాన్ని ప్రదర్శించిపోతాడు. ఈయన మొత్తం లంకను కాల్చిపోతాడు. లంకను మొత్తం కాల్చిపోతాడు. అప్పుడు రావణాసురుని చెప్తాడు, రావణాసురుని బలం తెలుసుకోవడమే కాకుండా ఒక్క కోతికే ఇంత బలం ఉంటే అసలు రావణుని బలం ఎంత అని ఒక అనుమానము రావణాసురుని మదిలో కల్పించి రావణుని మానసికంగా బలహీనుని చేసి సీతకు మానసికంగా స్థైర్యాన్ని కల్పించి హనుమంతుడు సీతకు చెప్పి రాముని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. కాబట్టి హనుమంతుడు అనుకుంటే రావణాసురుని చంపేవాడా లేదా అని అంటే బలాల పరంగా చూసుకుంటే చంపేవాడేమో, కానీ రావణాసురుడు కూడా ఏం సామాన్యుడు కాదు కదా. కానీ వాల్మీకి దృష్టి కూడా వేరే అంశం. ఎందుకంటే ఇప్పుడు ఉదాత్తమైన గుణం హనుమంతుడు మళ్ళీ చంపాలంటే సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కదా. హనుమంతుడు సీతను వెతికి రమ్మన్నాడు రాముడు, చంపి రమ్మనలే. కానీ హనుమంతుడు ఏం చేశాడు,